Daily. Taste the Daily. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా పడుతున్న వానలతో కృష్ణా ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. జురాల, సుంకెసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,50,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇక అటు సాగర్ కు కూడా వరద భారీగా వస్తుండటంతో దాదాపు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, కృష్ణా బేసిన్ కు సంబంధించి గత 3 నెలలుగా కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మధ్యలో కొద్దిగా ఉధృతి తక్కువైనప్పటికీ కూడా మళ్లీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు మాత్రం వరద మాత్రం భారీగా కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆల్మట్టి నుంచి దాదాపుగా పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 22 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా 2,75,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుంది. అదే స్థాయిలో దిగువకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.40 అడుగులకు నీటి మట్టం ఉంది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి కూడా 312 టీఎంసీలకు గాను 302 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడా కొనసాగుతుంది. గత 3 నెలలుగా కూడా జూలై నుంచి ఈ అక్టోబర్ వరకు కూడా దాదాపుగా 2,000 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్టుగా కూడా అధికారులు లెక్కల ద్వారా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,46,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉంటే 10 గేట్లను ఎత్తి 2,75,700 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయిది 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 209 టీఎంసీలుగా కూడా నీటి నిల్వ సామర్థ్యం కొనసాగుతుంది. ఇటు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ఎగువన ఉన్నటువంటి జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎప్పుడైనా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆగస్టు నెలలో ప్రాజెక్టులకి వరద ప్రవాహం కొనసాగేది. కానీ జూన్ నుంచే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు సంబంధించి వరద ప్రవాహం అయితే జూన్ నెలలోనే మొదలు కావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేయడం జరిగింది. 15 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి జూలై 28 ఈ ఏడాది క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు సాగుకు సంబంధించి కూడా కుడి ఎడమ కాలువలు సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుడి కాలువకు సంబంధించి ఏపీకి సాగునీటిని విడుదల చేయడం జరిగింది. ముందస్తుగానే సాగుకు విడుదల చేయడంతో పంటలు కూడా సమృద్ధిగా నీటిని వినియోగించుకుంటున్నారు రైతులు. ఇటు ఎడమ కాలువకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకు కూడా తాగునీటి పరిధి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఖరీఫ్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం జరిగింది. అయినా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కొనసాగిస్తూనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ అదే స్థాయిలో దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి
మొన్నటి వరకు కూడా 2 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 6 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. 2 రోజుల పాటు వరద ప్రవాహం తగ్గినప్పటికీ మళ్ళీ ఈ రోజు నుంచి కూడా వరద ప్రవాహం పెరగడంతో క్రస్ట్ గేట్లను ప్రస్తుతం 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నటువంటి అధికారులు సాయంత్రం వరకు కూడా టోటల్ గా ఉన్నటువంటి 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఖరీఫ్ సీజన్ లో కృష్ణా బేసిన్ కు సంబంధించి ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జూన్ నుంచి మొదలైనటువంటి వరద ప్రవాహం అక్టోబర్ వరకు కూడా అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకోవడం, ఇటు ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కూడా సాగుకు పూర్తి స్థాయిని నీటి వినియోగించుకోవడంతో పాటు అటు రబీ సీజన్ కు సంబంధించి కూడా సరిపడాన్ని నీటి నిల్వ ఉండడంతో ఇటు 2 పంటలకు సంబంధించి ఈ ఏడాది సాగుకు సంబంధించి రైతులకు ఇబ్బంది లేదనేది కూడా రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించి తాగునీటి అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. మొత్తానికైతే కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి నుంచి మొదలుకొని ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నిల్వ చేరుకోవడంతో పాటు వరద ప్రవాహం అలాగే కొనసాగుతుండడంతో ఈ ప్రాజెక్టులకు సంబంధించి క్రస్ట్ గేట్లను అయితే ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా ప్రస్తుతం అయితే 2,75,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా 10 క్రస్ట్ గేట్లను ఎత్తి 3 లక్షల వరకు కూడా నీటిని విడుదల చేస్తుండడంతో అదే స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మాత్రం అన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకోవడం పట్ల కూడా ఇటు రైతులు గాని సాగునీటికి సంబంధించి అయితే ఇబ్బంది లేదనే విషయం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.